సాధారణంగా సొరకాయ 2 అడుగులు ఉంటేనే ఎంత పొడవుందో అనుకుంటారు. కానీ వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన లింగాల సాయిలు ఇంట్లోని చెట్టుకు దాదాపు 4 అడుగుల పొడవైన సొరకాయలు కాశాయి. అయితే సాయిలు భార్య సమ్మక్క హైదరాబాద్లోని బంధువుల ఇంటి వద్ద నుంచి సొరకాయ విత్తనాలు తీసుకువచ్చి వారి ఇంటి ఆవరణలో నాటారు. కాసిన ఆనపకాయలను 2 నెలల పాటు సంరక్షించగా సుమారు 4 అడుగుల పొడవు పెరిగిందని సాయిలు తెలిపారు. కోతుల బెడద వల్ల చాలా వరకు రాలిపోయాయని చెప్పారు. ఉద్యోగ కాస్త చెప్పనుకున్నాను, బారిగానే కాస్తుంది. అన్ని చాలా పోయినాయి కానీ ఒక 2 కాయలు దక్కినాయి. కాయలు కూతురు కాపాడుకుంటే మాత్రం, కూతురు రాకుండా చేసుకుంటే మాత్రం కాయలు మస్తు కాయలు కాస్తాయండి. ఇత్తనం కాపాడుతున్నాయి. ఇత్తనం గురించి ఒక చెట్టుకు 100 కాయలు చిల్లర అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళు అందరికి కూడా పోతున్నాయి, పట్టుకుపోతున్నారు. కానీ కోతుల గురించి ఇబ్బంది అవుతుంది. వీటితో పాటు బెండ, కాకర వంటి ఇతర కూరగాయలను కూడా పండిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం సాయిలు ఇంట్లో భారీగా పెరిగిన సొరకాయలను చుట్టుపక్కల వారు వచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు. పొడుగా కాస్తుందని మేము అనుకోలేదు. మొదట మేము కూడా సర్ప్రైజ్ అయ్యాము ఇంత పొడుగా కాసినందుకు. ఇవి చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా ఉంటాయి. ఇదే కాకుండా చాలా రకాలు కూడా పెడతారు మా తాతగారు. బెండకాయలు, దొండకాయలు, కాకరకాయలు అలాంటి మొక్కలన్నీ ఉన్నాయి మా దగ్గర. దీనికోసం సపరేట్గా పందిరి కూడా వేశారు మా తాతగారు. ఈ కిందిగా పొడుగుగా ఉంది కదా, ఇక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు దీంతోనే. కొన్ని కాయలు ఇట్లా బంధువులకు కూడా ఇచ్చారు మా తాతగారు.